గుడ్ మార్నింగ్. సడన్గా వీడియో ఒకటి ఇవ్వడానికి కారణం ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది, అందుకని మళ్ళీ స్ట్రైట్ ప్యాన్లోకి వచ్చేస్తాం. ఏ విధంగా అయితే కౌంట్లో పడతామో రొయ్యల్లో దానికి తగ్గట్టు ప్రతిఫలం దొరకదు. రైతులు ఇంత కష్టపడేది రేయింబవళ్ళు ప్రాఫిట్స్ కోసమే కదా. కాబట్టి దయచేసి నేను చెప్పే జాగ్రత్త, ఎందుకంటే నేను ఇక్కడ బిఎంసిలో పనిచేస్తాను గత 5 ఏళ్ళుగా. ఇటువంటి అంతరాయం, ఎటువంటి అపాయం లేకుండా చాలా పీస్ఫుల్గా కల్చర్ చేసి ఒక బిడ్డల్లాగా వాటిని పెంచి పోషించి ఒక 200 గ్రాముల దాకా పెంచు, 220, 250 కూడా వస్తుంది. అంత పెద్ద రొయ్యలు మేము పెంచి మీ సేవ కోసం, మీకోసం చాలా హై ఎండ్ ప్రొడక్ట్స్ వాడతాం మేము. హై ఎండ్ అంటే ఆల్మోస్ట్ ఇంపోర్టెడ్. ఎందుకంటే స్టాండర్డ్స్ అంటారు, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి మనం ఇప్పటికీ విదేశీ మోజులో పడి ఉన్నాం. అదే స్టాండర్డ్స్ మన ఇండియాలో చేస్తే మేక్ ఇన్ ఇండియా. పాపం ఆయన నరేంద్ర మోడీ గారిని మొత్తుకుంటున్నారు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. అది చేస్తే ఖచ్చితంగా మనం ఇంకా విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే ఈ రొయ్యలు ఇప్పుడు మనం విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం, తల్లి రొయ్యలు, తండ్రి రొయ్యలు, అదేవిధంగా మేము ఇక్కడ బిఎంసిలో పేరెంట్ పోస్ట్ లార్వే అని చెప్పి ఒక పిఎల్ 30 తెచ్చుకుంటాం, పిఎల్ 30. ఇక్కడ మన క్వారంటైన్కి వచ్చి ఆర్జేసీ సెంటర్లు అక్కడ వాటి నుంచి ఏదైనా డిసీజెస్ ఏమన్నా అంటే ఫైండ్ అవుట్ చేసి దేర్ ఈజ్ నో పాజిటివ్ ఏజెంట్స్ డిసీజెస్ అంటే అప్పుడు వాళ్ళు మాకు ఇక్కడ బిఎంసికి పంపిస్తారు. ఇది మొదటి దశ. నేరుగా బిఎంసికి రాదు, పేరెంట్ పోస్ట్ లార్వే, పిపిఎల్ అంటారు. వాటిని మేము వివిధ దశల్లో పెంచి 1/2 గ్రాము నుంచి దగ్గర 250 గ్రాములు పెంచుతాము. పెంచి వాటిని తల్లి తండ్రిగా విడజేసి వాటికి టెలికం పెటాస్మాని సపరేట్ మేల్ ఫీమేల్ యానిమల్స్ సపరేట్ చేసి ఫ్యామిలీస్కి సపరేట్ చేసి వాటికి మంచి పోషకాలు అందిస్తాం. అమెరికా నుంచి మేతలు తెప్పిస్తాం, కొన్ని విదేశాల నుంచి ఫీడ్ సప్లిమెంట్ తెప్పిస్తాం. అందులో భాగమే నేను చెప్పే ఈ ఫైటోబయోటిక్స్. ఈ ప్రోబయోటిక్స్ ట్రెండ్ మారండి అయ్యా నాయన. రైతులారా, ఇది మీ శ్రేయస్సు కోసమే చెప్తున్నా. నాకు అటువంటి కమర్షియల్ యాక్టివిటీ లేదు, పాడు లేదు. కానీ దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో, దాన్ని వాడుకోండి. ఏదో వేలు ఖర్చు పెట్టపాకండి. ఇవి చాలా తక్కువ ధరలో దొరుకుతాయి, అందులో హై ఎండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే ఈ ఫైటోబయోటిక్స్, ఆ ప్రోబయోటిక్స్ పాపం వాటికి కూడా స్ట్రెయిన్స్ ఉన్నాయి, మంచి స్ట్రెయిన్సే ఉన్నాయి. కానీ పొటెన్షియల్ దమ్ము ఉండాలా. ఇప్పుడు బ్యాసిల్లస్ స్ట్రెయిన్స్ ఉంటాయి, ఇది ప్రోబయోటిక్స్లో లాక్టోబాసిల్లస్ ఉంటాయి, చాలా ఉన్నాయి వాటిల్లో. పాండ్ బాటమ్ కాపడి ఈ రోడోబ్యాక్టర్స్ కానీ ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్ ఉన్నాయి మార్కెట్లో. కానీ ప్రజెంట్ నేను ఎందుకు ఈ ఎక్కువ ఫైటోబయోటిక్స్ ఎక్కడ చూసినా నేనే ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, నెక్స్ట్ వాట్ నాట్, లింక్డ్ఇన్, ప్రతి సోషల్ మీడియాలో నేను ఫైటోబయోటిక్స్ మీదే మ్యాక్సిమం వీడియోలు, మ్యాక్సిమం డిస్కస్ చేస్తున్నాను. ఎందుకు? ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి అవసరం అది. ఎందుకు? రేట్లు ఏమైనా పెరిగినాయి? రొయ్యలు పెరగల. ఖర్చులు ఏమైనా తగ్గినాయా? తగ్గల. మరి ఎందుకయ్యా ఈ కెమికల్స్? ఇది మేతలు చూస్తే 100 రూపాయలు. ఇంక మీకేంది మిగిలేది? ఏం మిగలద్దయ్యా స్వామి. అందుకని మహానుభావులారా, నేను ఇంత మొత్తుకునేది, కల్చర్ పీరియడ్ తగ్గించండి, ప్రాఫిట్ పెరగద్ది. తొందరగా గ్రోతులు తీసుకురండి, ప్రాఫిట్ పెరగద్ది. జబ్బులు రాకుండా చూసుకోండి, మందులు కొట్టేవా అది పోద్ది, అది దరిద్రమే పోద్ది. మందులు ఏంది? ఎన్ని 100 కంపెనీలు ఉన్నాయి ఆయన, 100 కంపెనీలు ఉన్నాయి. అసలు ఒక రైతుకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా కన్ఫ్యూషన్లు నెట్టేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలు చేయడానికి కారణం అది. నాకు ఇటువంటి దురుద్దేశం లేదు, పాడు లేదు. నేను హ్యాపీగా లక్షలు సంపాదిస్తాను, నెలకి లక్షలు సంపాదిస్తాను. నా మీద పెట్టిన నమ్మకం వాళ్ళు, దాన్ని నేను వాళ్ళకి పూర్తి చేసి వాళ్ళకి కావాల్సిన
తల్లి రొయ్యని తండ్రి రొయ్యని సప్లై చేసే బాధ్యత నాది. ఒక ప్రొడక్షన్ హెడ్గా, ఒక సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్గా ఇక్కడ సేవలు గత 5 సంవత్సరాలుగా నేను చేస్తున్నా. BMCలో, గుజరాత్ భరత్ జిల్లాలో ఉంటుంది. కొన్ని వందల కోట్ల ప్రాజెక్ట్ ఇది. వాళ్ళే క్వాలిటీలు ఎక్కడా మిస్ గారు. ఆ స్టాండర్డ్ SOPs ఉంటాయి, స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది మాకు ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ప్రకారం హై ఎండ్ ఫీడ్స్ వాడాలి, హై ఎండ్ ఫైటోబయోటిక్స్ వాడతాం, హై ఎండ్ ప్రోబయోటిక్స్ వాడతాం, హై ఎండ్ ఫీడ్ సప్లిమెంట్స్ వాడతాం. క్లియర్ వాటర్ సిస్టమ్, మేమేమి ఆల్గేలు ప్లాంక్టాన్ లేదు పెంచం, క్లియర్ వాటర్ సిస్టమ్ అంటాం. BMC అది మ్యాండేటరీ ప్రాక్టీస్. అది BMC. అసలు మీకు గుంటల్లో జబ్బు వచ్చిందంటే అది BMCలోనే మొదటి దశ. అటు AHP కావచ్చు, అటు విబ్రియోసిస్ కావచ్చు, ఏదైనా మొదట తల్లి తండ్రి నుంచే మొదలవుతుంది. అది వెనామీ కావచ్చు, ఈవెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు మోనోడాన్ ఆల్సో. ఎందుకంటే తల్లి తండ్రి రొయ్య, ఇప్పుడు మనం ఉన్నామండి హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మన తల్లిదండ్రులకి ఏదైనా జబ్బు ఉంది ఫర్ సపోజ్ అనుకోండి, మామూలుగా ఎక్కువ ఇప్పుడు ఇండియాలో ఉంది డయాబెటీస్. అది కంపల్సరీ ఆటోమేటికలీ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అయిపోతుంది. అదేవిధంగా రొయ్యల్లో కూడా ఈ జెనెటికల్లీ కొన్ని తప్పులు జరిగితే ప్లస్ అక్కడ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఎక్కడికైనా ఒక BMCకి వెళ్తే మీకు ఆ ప్రాక్టీస్లో మీకు ఎంట్రన్స్లోకి వెళ్ళగానే అర్థమైపోద్ది వీడు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని. అటు ఫీడ్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు, అటు హ్యాచరీకి అనుకోవచ్చు, ఇటు BMC కూడా అనుకోవచ్చు. నేను ఎందుకు ఇంత గట్టిగా BMC మాది సూపర్ డూపర్ అంటానంటే వీళ్ళు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కారు. దేనికి? ఎందుకంటే వాళ్ళు రైతులే అయ్యా, ఒకప్పుడు రైతులే వాళ్ళు కూడా. ఆయన జిగ్నేష్ కాంట్రాక్టర్ గారు కావచ్చు, వైభవ్ గారు, ధావల్ గారు, ముగ్గురు ఒకప్పుడు రైతులే. దాని నుంచి వాళ్ళు లాభాలు చవి చూశారు కాబట్టి సరే మనమే ఇది ఇండియాకి ఎందుకు తీసుకురాకూడదని నిశ్చయించుకొని అతిపెద్ద BMC బ్రూట్ స్టాక్ మల్టీని కట్టారు, గుజరాత్లో కట్టారు. దాంట్లో నేను ఇప్పుడు దానికి ప్రొడక్షన్ హెడ్గా, ఒక సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్గా మీకు ఆ రొయ్య పిల్లలు ఇవ్వగలుగుతున్నాం. తల్లిదండ్రులు రొయ్యని నేను పంపిస్తే హ్యాచరీలకి. మాకు అక్కడ హ్యాచరీలు ఉన్నాయి. ఆంధ్రాలోనే నెల్లూరు అనే నా సొంత జిల్లాలో వాళ్ళ హ్యాచరీస్ ఉన్నాయి. అక్కడ నుంచే మీకు వచ్చే ఈ మోనా అది మాదే. అదేవిధంగా అక్వాల్మా ఉంది, అది మడగాస్కర్దే. అది డిఫరెంట్ హ్యాచరీస్కి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మంచిగా తీసి రైతులను అందరూ ఆదుకుంటున్నారు. వెనామీ ఎందుకంటే ఇంకా వచ్చేసింది. ఇప్పుడు 20-30 రోజులకే వైట్ ఫిష్ వచ్చేస్తుంది, EHP వచ్చేస్తుంది. అయినా కూడా రైతులు వదలకుండా మూడడానికి రాకుండా లోపల అంతర్మదనం చెందుతున్నారు. అంటే ఇటు తూకాల అటు తూకాల. రొయ్యి వెనామీ అయితే లక్షలు పోయొచ్చు, కానీ ఆడ వచ్చేది బొక్క ఏముండదు. అది మోనోడాన్ పల్సగా ఒక 15, ఒక స్క్వేర్ మీటర్కి ఒక 15 పీసులు. నేనైతే 10 పీసులే రికమెండ్ చేస్తాను. చింత లేదుగా, చీకు లేదు. ఇంత పొడుగు పెరిగితే రంగా ఆ రొయ్యని అందుకనే టైగర్ అంటాం. మేము చాలా ముచ్చటగా పెంచుతాం వాటిని. పాలించి రోజుకి 5 మేతలు వేస్తాను నేను. 5 మేతలు కుదిరితే 6వ మేత వేస్తాను. ఎందుకంటే అది అడిగే కొద్దీ వేస్తాను. నేను ఇక్కడ FCR 1.2 to 1.3 తీసుకొస్తాను. ఇది మా స్టాండర్డ్. యాక్చువల్గా రికమెండబుల్ వచ్చి 2 to 2.5%. నేను అంత తీసుకురాను. ఈ 1.2, 1.3, 1.45 మ్యాక్సిమం చేస్తేనే ఇది 250 గ్రాములు పేదస్తున్నా. ఇంకా మీరు ప్లాంక్టాన్ అందిస్తారు మీ గుంటల్లో. నేను ఆల్రెడీ మీకు పాన్ ప్రిపరేషన్ వీడియోలు అసలు బేసిక్స్ ఆల్రెడీ చెప్పేసి ఉన్నా. ఇప్పుడు నిజం చెప్తాను. మేము ఇక్కడ క్లియర్ కల్చర్ చేస్తాం, క్లియర్ వాటర్ కల్చర్ అంటాం. అంటే ప్లాంక్టాన్ డెవలప్ చేయం, మాకు రొయ్యలు కనపడాలి అది హెల్తీగా ఉందా లేదా. అందుకనే మేము క్లియర్ వాటర్ కల్చర్ సిస్టంలో ఏపుగా పెంచుతాం. 250 గ్రాములు పెంచుతాం మోనోడాన్ని, బ్లాక్ టైగర్. మరి మీకు అన్ని చేతులు మీకు ఉన్నాయి. ఒక డయాటమ్స్ పెంచుకోవచ్చు, ఒక ఫైటో ప్లాంక్టాన్ పెంచుకోవచ్చు, ఒక జూ ప్లాంక్టాన్ పెంచుకోవచ్చు. ఎర్రలేస్తే మంచి సన్న పురుగులు తయారవుతాయి, అవి తింటాయి. ఇప్పుడు సముద్రంలో ఉందండి రొయ్య, అక్కడ అమెరికా వాళ్ళు మేతలు వేస్తారా? వేయరు.
నేచర్, దట్ ఈస్ కాల్డ్ నేచర్. లవ్ ద నేచర్ అండ్ లవ్ ద క్రియేచర్. అలా ఫీల్ అయినప్పుడు మీ రొయ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అది అట్ట గట్టుకు వచ్చిందని చూసి భయపడి ఏదంటే అది కొట్టేసి దాన్ని ఇబ్బంది పెట్టారనుకోండి, మీరు ఇబ్బంది పడిపోతారు, రైతులే ఇబ్బంది పడతారు. కాబట్టి మిత్రులారా, శ్రేయభిలాష రైతులారా, ఇక మీరు తొందరపడకండి, ఆలోచించి ఏ డెసిషన్ అని తీసుకోండి దయచేసి. అదే ఈ జ్వాల, ఈ అగ్ని అదే, ఇంకేమి లే. ఏ రోజైతే ఆ రొయ్యల మొహంలో, రొయ్యల రైతుల మొహంలో ఆ నవ్వు చూస్తామో ఇండస్ట్రీ కళకళలాడుద్ది. ఇప్పుడు ఆల్రెడీ చాలా 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 వరస్ట్గా ఉంది అక్వాకల్చర్ ఇండస్ట్రీ. అయినా కూడా గుంటలు దొరకట్లా, లీజులు పెరిగిపోయినాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ డాలర్ రుచి, అటువంటి రుచి డాలర్. కానీ రొయ్యని కొంచెం ప్రేమతో పెంచండి, అవి ఎక్కడికి పోదు, మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఎవరైనా రైతు ఫోన్ చేస్తే వాళ్ళకి ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఇక్కడ కూర్చొని ఆన్లైన్, వాళ్ళకి వారం రోజులైంది ఇప్పటికి ఫోన్ రాల. అది నేను కోరుకుంటాను. క్లారిటీ ఆఫ్ ద థాట్ అంటే క్లారిటీ ఆఫ్ ద సజెషన్, సొల్యూషన్ ఇచ్చానంటే ఇంకా బుల్లెట్లా దిగిపోద్ది. రొయ్యకు కాదు, రైతుకి. ఆ విధంగా ఆ దేవుడి దేవలన ఈ టెక్నాలజీని నేను ప్రతిరోజు అనాలిసిస్ చేస్తుంటా. I used to analyze myself as well as technology. How to upgrade the technology to apply into the shrimp farming. ఇది నా పని. ఎందుకంటే నాకు పని ఉండదు, ఇదే నా పని. కాబట్టి మిత్రులారా, నేను ఎందుకు మొత్తుకున్నాను ఫైటోబయోటిక్, ఎందుకంటే నేను వాడుతున్నానయ్యా. నా అనుభవంలోంచి తీసిన ఒక రసగుళిక మీకు అందిస్తుంటే మాకొద్దు, ఇగ్నోర్ చేస్తున్నారు. ఇట్స్ అప్ టు యూ. ఐ నెవర్ కేర్, ఐ డోంట్ కేర్. ఎందుకంటే ముందు నా గురించి నేను ఆలోచిస్తా, తర్వాత నేను బాగుంటే సొసైటీని గురించి ఆలోచిస్తా. సొసైటీలో భాగం మీరు కూడా కాబట్టి మీకు ఈ సలహా ఇస్తున్నాను. దయచేసి ఈ ఫైటోబైట్స్ ఎందుకు ఫైటో ఈడు తగులుకుంటున్నాడు యాడికి వెళ్ళినట్టు. కానీ ఇప్పుడు నిజం చెప్తాను, ఫైటోబయోటిక్స్లు ఏముంటాయి? ఫైటోబయోటిక్స్ ఏంటి? ప్రకృతి మనకు అందించిన వరం. ఆ ఫైటోబయోటిక్స్లు ఏముంటాయంటే ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ప్లస్ ఆర్గానిక్ యాసిడ్స్, అదేవిధంగా దాంట్లో ఆల్కలాయిడ్స్ అని, ఎసెన్షియల్ ఆయిల్స్ అని ఎన్నో రకాల అద్భుతాలు ఆ భగవంతుడు ఇచ్చే, ప్రకృతి ఇచ్చింది మనకి. ప్రకృతే భగవంతుడు అని ఎప్పుడు చెప్తుంటా. ఆ ప్రకృతి ఇన్ని ప్రసాదాలు ఇస్తే మనం ఈ గాడికి ఆ మందులు ఈ మందులు పిచ్చగా ఇండస్ట్రీ నాశనం చేస్తాం. దయచేసి అటు చేయకండి అయ్యా. అటు టెక్నీషియన్ నా విజ్ఞప్తి అదే. కొంతమంది నా మీద కోపడుతున్నారంట మా ఇండస్ట్రీలో. ఎందుకయ్యా, ఏమ్మా నిజం మాట్లాడితే చేయదమ్మా, దయచేసి రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా. నేను నెల్లూరు వస్తా, అక్కడ మీకు కావాల్సిన అనుమానాలు నేను నివృత్తి చేయగల సత్తా నాలో ఉంది. ఎవరైనా అట్లాంటి ఇబ్బందులు ఉంటే నా దగ్గర సంప్రదించండి, నేను సలహాలు ఇస్తాను, ఉచితంగానే ఇస్తాను. నేనే డబ్బులు తీసుకో, ముందు 500 కొట్టే అసలు అది ఆ టైపు కాదు. మనం నా రైతులను మీరు అడిగితే, నా రైతులు మీకు తెలుస్తుంది. నేను చెప్పే విలువైన సమాచారం ఎటువంటి అప్డేషన్ అంటే ఎప్పుడు ఫోనే అప్డేషన్ అంటే చేయించుకుంటుంది. మనం చేయకపోతే ఇంకెప్పుడు బాగుపడతాం? అలా 24 ఏళ్ళు అయింది, నాకు అవసరం అయ్యి. కానీ అంతర్మదనం అంటాం. మన వల్ల నలుగురు బాగుపడితే ఆ ఆశీస్సులు దొరికితే చూడండి, నా కుటుంబం బాగా చల్లగా ఉంటుంది. అయ్యా ఆయన చెప్పాడయ్యా, బాగా వాడేమయ్యా, గుంటలు బాగుపడ్డాయా, ఇదే నేను కోరుకుంటాను. నాకేమో ఆయన లక్షలు వస్తే నాకు ఒక లక్ష ఇవ్వడం నాకు అవసరం కూడా. ఎందుకంటే నాకు ఆల్రెడీ లక్షలు వస్తున్నాయి అయ్యా, మీ దయ వలన, రైతుల దయ వలన. కాబట్టి ఫైటోబయోటిక్స్లు ఏముంటాయంటే అటు వాటర్ ట్రీట్మెంట్కి యాజ్ వెల్ యాజ్ యానిమల్ గట్టికి సంబంధించి రెండింటికి ఒకటే, అదే ఫైటోబయోటిక్. అదే ప్రోబయోటిక్స్లో ఒకటి వాటర్కి బ్యాసిల్లస్ స్ట్రెయిన్స్ వదులుతాం, గట్టికి లాక్టోబాసిల్లస్ స్ట్రెయిన్స్ వదులుతాం, ప్లస్ బాటంకి రూడోబ్యాక్టీరియాని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ సాయిల్ డిగ్రేడబుల్ బ్యాక్టీరియా ఉంది, అవి 3 రకాలు వాడితే కానీ ఒక సిస్టమ్ సెట్ కాదు. అది ఫైటోబయోటిక్స్ సింగిల్ ప్రొడక్ట్, ఒకటి గట్టికి, 2 వాటర్కి. 2 ఫైటోబయోటిక్స్ నుంచి వచ్చినట్టు డెరివేటివ్స్ అంటారు.
ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి అది. ఫైటోబయోటిక్స్ ఇందుకే ముత్తుకుంటున్నా. ఒకటే ప్రోడక్ట్, లిక్విడ్ బేస్డ్ అనుకోండి, పౌడర్ బేస్డ్. నేనైతే లిక్విడ్ బేస్డ్ రికమెండ్ చేస్తాను. ఇటు మేతలో ఇచ్చుకోండి, ఇటు వాటర్లకి, రెండింటికి ఏదే. ఒకటి సపరేట్గా డిజైన్ చేశారు. దాంట్లో ఏముంటాయంటే ఆల్కలైడ్స్ ఉంటాయి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, ప్లస్ ఆర్గానిక్ యాసిడ్స్ గట్లోకి. దాంట్లో ఎటువంటి ఒక బ్యాక్టీరియా మిగలదు. విబ్రియో, వైట్ ఫీకస్, వాట్ నాట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్ఎంఎస్, రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ అంట. ఏమేమి చూస్తున్నారు మీరు? వైట్ ఫీకస్ చూస్తున్నారు. భయం, ఉదయాన గుంట మీదకి వెళ్ళి అది చూస్తే తెల్ల తీగ రెట్ట, మనకి రెట్ట పడిపోయి ఉంటుంది. కాబట్టి మహానుభావులారా, ఆ ఫైటోబయోటిక్స్ మీద చూడండి, ఒక కన్ను వేయండి అయ్యా. మీకు 10 గుంటలు ఉంటే ఒక గుంట వేసుకొని చూడండి. రుచి తగిలితే రొయ్యలకి అది పెరిగే వేగం మీరు చూస్తారు. ఆ గ్రోత్ దేనికి మనం వాడేది? ఒక గ్రోత్ కోసం, జబ్బులు రాకుండా తొందరగా కల్చర్ అయిపోవాలి, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలి. 250 రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు ఒక 100 కౌంట్ తీయడానికి. ఇప్పుడు తీసేయండి, 200 పెడుతున్నారు. మీరు మేత అయ్యి కలిపేస్తే ఆడకు సరిపోతుంది. ఒక 10 రూపాయలు మిగలద్దేమో, నాకు తెలియదు. అదే ఈ వాడితే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గద్ది. ప్రతిరోజు ఒక 50 కేజీలు వేసామనుకోండి, 50 కేజీలు ఎంత? 100 రూపాయలు లెక్కన 5,000 రూపాయలు. ఇది 1000 రూపాయలకు కూడా కావదు. ఏది? ఈ ఫైటోబయోటిక్ 1 కేజీ. దాన్ని కూడా మీరు వాడలేని పరిస్థితులు ఉంటే నేనేం చేయలేను. ఎందుకంటే ఒక కంపెనీలో ఉన్న కొన్ని కంపెనీలు, ఆ పేర్లు నేను అమెరికన్ కంపెనీసే, ఒక 1/2 కేజీ డబ్బా అయ్యా 5,000 రూపాయలు అయ్యా ఎంఆర్పి, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. దేనికయ్యా స్వామి అంతంత ఖర్చులు? ఫైటోబయోటిక్స్లో ఉన్న దమ్ము మీరు వాడి చూడండి. ఆ దమ్ము నేను చూశాను, నేను చెప్తున్నా. మారండి అయ్యా, మారండి. వాటర్లోకి అదే, మేతలోకి ఇదే. ఒక్క ఫైటోబయోటిక్ వాడి చూడండి. అది జరగకపోతే మీరే ఆలోచిస్తారు నా గురించి బ్యాడ్గా. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తానంటే నేను వాడుతున్నాను కాబట్టి. ఇది నా బాధ. ఇప్పుడు మేము ఇంకేం వాడకూడదు. మేము అసలు కెమికల్స్ వాడం. ఎందుకంటే ఏ విధంగా అయితే సముద్రంలో నేచురల్గా పెరగద్దో రొయ్య 250 గ్రాములు, అదే నేచురల్గా ఇక్కడ దానికి ఎన్విరాన్మెంట్ మేము సెట్ చేస్తాం మన ఇండియన్ లోకల్ కండిషన్స్కి. మేము ఇంత కష్టపడి రెయిన్బోవులు మేము ఇక్కడ 24 గంటలు ఫ్యామిలీలు వదులుకొని మేము చేస్తుంటే మీకోసం మీరు మారకుండా ఇంకా అయ్యే పాత పద్ధతులు ఇంకెప్పుడు మనం మారేదే. ఏంది ఇదా అయ్యా? ముందు నా నెల్లూరు వాళ్ళకే మాట్లాడతాను. ఎందుకంటే తెలుగులో మాట్లాడేందుకే యాక్చువల్లీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, మే హిందీ మే బాత్ కర్ సక్తా హూँ, గుజరాతీ ఆవే చే, తమిళ్ తెలియం, తెలుగు అయితే నలిపేస్తా. కాబట్టి తెలుగులో నలుపుతున్నానంటే నాకు ముందు నా ఊరు బాగుపడితే అప్పుడు బయట వాళ్ళు. ఎందుకంటే మన నెల్లూరు వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఆక్వాకల్చర్లు. టోటల్ ఇండియా ప్రొడక్షన్లో మన ఆంధ్రప్రదేశ్ సింహభాగం. ఎప్పుడూ చెప్తానే ఉంటాను, కింగ్ మేకర్ ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలో. మీరు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి నేను సింపుల్గా చిట్కాలు వదులుతున్నా. ఫైటోబయోటిక్స్ వాటర్లో వాడండి. ఎటువంటి అది ఏమంటారు, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయంటే, ఒక రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ అంటాం, వైట్ ఫీకల్, విబ్రియో, ఏది ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్, ప్లస్ ఈ వాటర్లో ఏముంటాయి? ఆల్గల్ టాక్సిన్స్ ఉంటాయి, సైనోబ్యాక్టీరియా, మైక్రోసిస్టిస్, వాట్ నాట్, అన్ని నీళ్ళల్లోనే ఉంటాయి. ప్యాథోజెన్స్తో కలిపి, ప్యాథోజెన్స్ అన్నీ కలిపి వాటర్ సిస్టంలో ఉంటాయి. వాటన్నిటికి కలిపి ఒకటే ముందయ్యా సామ్య, ఫైటోబయోటిక్. అదేదో పెద్ద వర్డ్ అనుకున్నారు, ఏమీ లేదు. ఫైటోబయోటిక్ అంటే మొక్కల నుంచి తీసిన. ఇప్పుడు మీరు ఎక్కడికైనా పిజ్జా షాప్కి వెళ్తే ఆరిగానో ఫ్లాక్స్ అని ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది, దాని మీద చల్లుకొని తింటాం. ఎప్పుడైనా దాన్ని చూస్తే ప్యాకెట్ మీకు అర్థం అవుతుంది. నేను ప్రతిదీ క్షుణ్ణంగా వెళ్తా, అబ్జర్వ్ అంటా. నేను అబ్జర్వేషన్, నేను నా రొయ్యల్ని ఒక బిడ్డలాగా చూస్తాను కాబట్టి ఆ వేదన నాకు తెలుసు. రైతులు పడేది, రొయ్యలు పడే వేదన కూడా నాకు తెలుసు. కానీ ఇక్కడ వేదన పడి నేను ఆడుతూ పాడుతూ పెంచుతాం వాటిని. అవి కూడా ఆడతా పాడతా మాకు సేవ చేస్తాయి. కార్తీకో, నువ్వు ఇబ్బంది పడకరా, నేనున్నాగా అంటుంది అది. నేను వాటికి
హై ఎండ్ ప్రొడక్ట్స్ ఇస్తా. ఏదే దేర్ ఈజ్ నో క్వాలిటీ కాంప్రమైజ్. మా బాసులు అలాగే ఉంటారు, నేను క్వాలిటీ అసలు కాంప్రమైజ్ కానీ నా జీవితం చాలా అవసరం లేదయ్యా. అవసరమైతే పస్తుంటాం. క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా లాస్ట్లో ఒక చిట్కా వదులుతాం మీకోసం. యాజ్ యూజువల్గా ఒక యువతకి ప్లస్ జనరల్ పబ్లిక్ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి చిన్న చిట్కా వదిలేసి ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోయింది. ఇక సమయాభావం లేదు, అందువలన ఆ చిట్కా తొందరగా వదిలేసి ముగించేస్తాయి వీడియో. దాంట్లో ఏంటంటే ఒక మనిషికి ఏం కావాలి, దైనందిన కార్యక్రమంలో 7 నుంచి 8 గంటల నిద్ర, ఒక వసతి అంటే గృహము, మంచి కుటుంబం, ఫ్యామిలీ. ఇవే కదా మనిషికి. ఇంకేం కావాలంటే ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు నిజాలు చెప్పకపోతే మీరు ఇంకా కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఎందుకంటే అన్నీ ఎన్నో మాట్లాడాలనిపిస్తుంది, కానీ పాపం మీ దగ్గర టైం ఉండదు కాబట్టి తొందరగా విప్పి చెప్పేస్తుంది. మంచి నిద్ర, మంచి ఆహారం, చిన్న ఇల్లు లేకపోతే పెద్ద ఇల్లు మీ డబ్బులు బట్టి, మంచి ఫ్యామిలీ, మెయిన్ అప్పులు లేకుండా ఉండడం, ఈఎంఐ అంటారు, ఈక్వేటివ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. అవి అసలు దూరంగా ఉండండి అయ్యా, సగం దరిద్రం పోద్ది జీవితం నుంచి. ప్లస్ 2 చెప్పాము మొన్న కాదులే, ఒక వారం రోజు 10 రోజుల క్రితం 2 చెప్పా మనిషికి కావలసింది. ఒకటి స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటారు. రెండోది ఫ్రీడమ్ ఫ్రీగానే దొరకద్ది, కానీ మనం కొను తెచ్చుకుంటాం ఈ అప్పులు. ఎప్పుడైతే ఈ అప్పులు కొని తెచ్చుకుంటావో దాంట్లో నేను కూడా ఉన్నానయ్యా. కాబట్టి ఇక్కడ నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా. అది నేను చేసుకున్న తప్పు. ఐ రిగ్రెట్ ఆల్సో. మీకే చెప్పడం, నన్ను కూడా అప్లై చేసుకుంటాను. రెండోది ప్రేమ, లవ్, కాదల్, ప్యార్. కాబట్టి ఆ ప్రేమని ఉచితంగానే వస్తుంది. ఎప్పుడు నువ్వు ఇంకొకటి ప్రేమిస్తే ఆ ద్వేషం మారేయండి. ఆ దరిద్రం అది. నన్ను ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఇండస్ట్రీలో. వాళ్ళకి చెప్తున్నా, అయ్యా మహానుభావులారా, ఇకనైనా ప్రేమించడం మొదలుపెట్టి నన్ను ప్రేమిస్తే నేను దానికి డబుల్ ట్రిపుల్ ఇస్తా. ఏంది ప్రేమ? నన్ను ప్రేమించండి. చేసిన తప్పు మళ్ళీ చేయబాకండి. ఇప్పుడు నేను వ్యాపారం చేసి కాల్చుకున్నా, ఏదే వ్యాపారం. కాబట్టి చెయ్యండి. ఒకసారి కాలిన తర్వాత ఏడగాలతో నాకు తెలుసు. మళ్ళీ కనుక ఏలు పెడితే మళ్ళీ కాలిపోద్ది. అది మనకు తెలుసు కాలద్ది. అందుకని చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకపోవడం జీవితంలో చాలా ఇంపార్టెంట్. తర్వాత మంచి చేస్తే ఇంకొకటి మనకి మంచి చేస్తుంది. అది నేను నా జీవితం రససారి రాసున్నా. చుక్కలు ఒక్కొక్క చుక్క వదలుతుంటే మీరు తినాల్సిందే. ఏ విధంగా అయితే మనం ప్రకృతిలో ఫలాంది విశ్వం అంటారు, సృష్టి, జగత్ సృష్టి, విశ్వాన్ని, యూనివర్స్ని నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. మిత్రులారా, ఇది నిజం. నా జీవితం నా మిరాకిల్ జరిగింది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. అయ్యా సోది చెప్పట్ల, వినండి. విని ఆదరించి లైక్లు కొడతానే ఉన్నాడు. లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించండి. ఆల్వేస్ వెల్కమ్. తర్వాత ఇంకా వదులుతా. పిల్లల్ని సిటీ నుంచి దూరంగా సెలవులప్పుడు అటు సముద్రానికి తీసుకెళ్ళండి, అదేవిధంగా అడవుల్లోకి తీసుకెళ్ళండి. నేచర్కి అది మమేకం అయిపోండి. జస్ట్ క్లోజ్ టు ద నేచర్. వెన్ యూ క్లోజ్ టు ద నేచర్, ద గాడ్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ద గాడ్ ఈజ్ నథింగ్ బట్ నేచర్. ప్రకృతి అయ్యా, ఎక్కించుకోండి, మారండి. తర్వాత ఆ ప్రకృతి యొక్క అందాన్ని ఆస్వాదించండి. ఏ విధంగా మనమైతే వేరే దాంట్లో అందాలు చూస్తామో, ప్రకృతిని మించిన అందం నాకు తెలిసి ఈ భూమండలం ఎక్కడ లేదయ్యా. ప్రకృతిని ఆరాధించండి, లవ్ చేయండి ఫ్రీగా. అప్పుడు మీకు ఆ రుచి తెలుస్తుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగు, ఇప్పుడు జీవితంలో ప్రతి మనిషికి నా విన్నపం ఏంటంటే చాలా చాలా, అందుకే నేను కళ్ళద్దాలు ఇప్పుడు తీసి చెప్తానంటే అర్థం చేసుకోండి.
ఒక మనిషి ఇబ్బందులు ఉన్నాడంటే జనరల్ పబ్లిక్ గురించి చెప్పేస్తాను. పక్కనోడు, పక్కింటోడు, నైబర్, మనం పని చేస్తుంటే మన పక్కన ఎంప్లాయీ, మన బాసు ఎంత క్రూయల్గా తయారైపోయినారంటే మనుషులు అంత క్రూయల్గా తయారైపోయారు. సహాయం చేయడం నేర్చుకోండి. ఇకనైనా మారండారా నాయన, మారండి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కుక్క చావులు తెచ్చారు. కుక్క చావులే చూడడానికి కూడా వెళ్ళేది కాదు కోవిడ్ వచ్చినప్పుడు. ఇంకేం మనం సాధించేదయ్యా? పిల్లకాయలు చచ్చిపోయారు, పెద్దవాళ్ళు చచ్చిపోయారు, పిట్టలు రాలినట్లు రాలిపోయారు. అయినా మనకు బుద్ధి రాల. ఇదే స్వార్థం, ఇదే స్వార్థం, ఇదే స్వార్థం. దయచేసి ఇక్కడైనా మారతారని కోరుకుంటూ ఒక పద్యంతో వదిలేస్తా. యువత కోసం ఇది. ఉదయాన్నే లేయండి 5 నుంచి 6 గంటలు. ఒకసారి లేస్తే అలవాటు అయిపోతుంది. చాలా చాలా సింపుల్ ఇది. నేను ప్రతిరోజు 4 గంటలు లేస్తా, పని ఉన్నా లేకపోయినా. లేచి నన్ను నేను తడతా అంటే నేర్చుకుంటా. ఏదో బుక్కు చదువా, ఏదో మొబైల్లో ఉంటుంది, ఎంతో ఉంది జ్ఞానం. సంపాదించుకో, నేర్చుకో. ఫేస్బుక్లు, ఇన్స్టాలు, సెల్ఫీలు, ఈ కాదు లైఫ్. ఇంకా చాలా ఉంది. ఫ్రీ ఫైర్లు చెయ్యి అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుంటే. నువ్వు పడుకునే పరుపు ఎక్కడైతే పడుకుంటావో అది నిన్ను చేదరించుకునే ముందే బద్ధకాన్ని వదిలే. జస్ట్ డోంట్ బి లేజీ. ఇంకెంత జీవితం? 20 ఏళ్ళు నిద్రకే పోద్ది. 20 ఏళ్ళు ఒక మనిషి జీవితంలో నిద్రకపోతే ఇంకేం నువ్వు జీవించేదే? 20 ఏళ్ళు ఆ చదువులకి వీటిలోనే పోద్ది. ఇంకొక 20 ఏళ్ళు పిల్లకాయలు పెంచిపోయాయి అంటే 60 ఏళ్ళు అయిపోయింది. ఇంక 10 ఏళ్ళు నువ్వు బతికేది. ఇన్ని తెలిసి మళ్ళీ మనిషి ఆ ఉచ్చులోనే పడతాడు. అంత జ్ఞానం భగవంతుడు అరుణాచలేశ్వరుడు నాకు ఇచ్చాడయ్యా. ఆ రసాన్ని మీకు అందిస్తున్నా. సింపుల్. దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్. 20 years స్లీప్, 20 years యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ రన్నింగ్ టువర్డ్స్ యువర్ గోల్. 20 years యూ హ్యావ్ టు రేజ్ యువర్ కిడ్స్. ఫర్ దట్ యూ హ్యావ్ టు డూ జాబ్ నా. ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్? యూ హ్యావ్ టు డూ జాబ్ for the sake of your family, to grow them, to settle them. Then how many years did you complete? 60 years. Literally, you did nothing. You did nothing for yourself. Is it called a life? Is it called a life? That's why I have realized that from today onwards I have decided to spare some time to find myself. What is Kartik? Not from today. 5 ఏళ్ళ నుంచి ఇదే చేస్తాను. నన్ను నేను ఎత్తుక్కున్నా. నాకెంత అర్థమైపోయింది. ఇదేరా జీవితం అని చెప్పి ఆ రసాన్ని మీకు అందిస్తున్నా. కుదిరితే అప్లై చేసుకొని మారండి. మార్పు. ఫోన్లే మారుతున్నాయి. 1 సంవత్సరం మారిస్తే మళ్ళీ కొత్త అది వాడితే పనికిరాదు. ఇక అట్టా మనుషులు 70 ఏళ్ళు ముసలోళ్ళు అయిపోయినా కూడా మారట్లా. చెత్త చెదులు ఉంటుంది ఇక్కడ. అది వదిలించుకోండి. దయచేసి మారండి. అదేవిధంగా యువతగా చెప్తున్నా, ఎట్టయితే నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకునే లేచి ఆ బద్ధకాన్ని వదిలేస్తావో, నెక్స్ట్ కన్నీళ్లు గార్చకుండా చెమట చుక్కనే నించుకుంటా చరిత్రను మనం రాయలేము. ఒక హిస్టరీని రిపీట్ చేయాలంటే, నీ పేరు చెప్పుకోవాలంటే చెమటన జీవించాలా, రక్తాన్ని జీవించాలి. మనకి రక్తాలు వద్దయ్యా, నాకు భయం. కాబట్టి నేను చెమటని చిందిస్తుంటా. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్వార్థం అనేది చాలా చాలా భయంకరమైన వ్యాధి. ఆ స్వార్థాన్ని ఎప్పుడు వదులుతావో ఇమీడియట్గా నీ జీవితంలో సుఖాలు వస్తాయి. ఆ సుఖం ఏదో కాదు, మనశ్శాంతి. మనిషి సంపాదించేది ఎంత చేసినా చివరికి నువ్వు గుడికి వెళ్ళినా నువ్వు కోరుకునేది, అయ్యా నాకు మనశ్శాంతి లేదా, చిరాకు ఉందా ఇంట్లో అంటావు. కాబట్టి ఆ మనశ్శాంతి ఆడో లేదురైనా నీలోనే ఉంది. అది ఎదుక్కుంటే తట్టు, రోజు ఉదయం లేచి తడితే ఆ స్వార్థం అనేది దూరంగా పోద్ది. లేకపోతే అది దరిద్రమైన ఆ మరణాన్ని మహానుభావుడు మనకి ఏం చేస్తాడు? ప్రసాదిస్తాడు, అరుణాచలేశ్వరుడు. కాబట్టి హరహర మహాదేవ శంభో శంకర శ్రీ అరుణాచలేశ్వరాయ నమః చెప్తూ ఈ వీడియోని ఇక్కడతో 29 నిమిషాల 48 సెకండ్లకి ముగిస్తున్నాను. ఓం నమః శివాయ. బెల్లు కొట్టండి, వచ్చేస్తా.